లోక్సభ ఎన్నికలు అయిపోయాయి. నిన్నటితో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ను కూడా ఎత్తేసింది. ఇన్నాళ్ళు ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డుగా ఉన్నందునే పరిపాలనపై దృష్టి పెట్టలేకపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలోనే ఆయన కూడా హైదరాబాద్ జూబ్లీహిల్స్లోనే ఇంటికే పరిమితమయ్యారు. పరిపాలన పరంగా ఏమైనా కీలక విషయాలపై అధికారులతో మాట్లాడాలన్నా అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరత, వరదలు, ధాన్యం కొనుగోలు, ఇతరత్ర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి అధికారులతో రివ్యూ మీటింగ్స్ నిర్వహించారు. ఎన్నికల నిబంధనల అడ్డు కారణంగా కొత్తగా ఏ పథకాన్ని, ఏదైనా పని కోసం బడ్జెట్ను రిలీజ్ చేయలేకపోయారు. ఇటు విపక్షాలు, రాష్ట్ర ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దగా కార్నర్ చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై సీరియస్గా ఫోకస్ పెట్టారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిపాలన నేపథ్యంలో కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చడంలో కొంత ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే కొన్ని పథకాలు కూడా అప్పటికే అమలవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే కావచ్చు, మిగతా పథకాలు మహాలక్ష్మికి సంబంధించి కూడా ఇటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఇవన్నీ ఇప్పటికే అమలవుతున్న పరిస్థితుల్లో ఇంకా కొన్ని పథకాలు అమలు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు ఎన్నికల కోడ్ అంతరాయం కలిగింది. నిన్న ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో మరో ముఖ్యమంత్రి కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా ఢిల్లీలో ఇప్పటికే పూర్తి స్థాయి క్యాబినెట్ విస్తరణ కోసం కూడా ఈ రోజు ఏఐసిసి అధినేతలతో కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాలని భావిస్తా ఉన్నారు. మరోవైపు పిసిసి అధ్యక్ష మార్పుపై కూడా ఊహాగానాలు వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ అవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో బీసీ నేతకు పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిగా అభివృద్ధిపైనే దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆగస్టు 15 లోపు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అనేక సార్లు బహిరంగ సభల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కూడా ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాంతో పాటు ఇప్పటికే ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా మిగిలినటువంటి ఆ హామీలను కూడా సాధ్యమైనంత తొందరలో నెరవేర్చాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తా ఉంది. దానికి సంబంధించే ఈ రేపటి నుంచి కూడా సచివాలయానికి ముఖ్యమంత్రి వచ్చి పెద్ద స్థాయిలో సాధ్యమైనంత తొందరలో కూడా. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.